వరుసగా 2 డిజాస్టర్లతో మహేష్ క్యాంపులో ఒక విధమైన నిస్తేజం కనిపించేది. మహేష్ కూడా ముభావంగా ఉంటూ అభిమానులను కలుసుకోవడం కూడా తగ్గించేశాడని చెప్పుకున్నారు. అయితే మళ్లీ మహేష్ శిబిరంలో సందడి వచ్చేసిందట. భరత్ అనే నేను చిత్రంపై పెరుగుతున్న అంచనాలతో అక్కడ ఆనందం వెల్లువిరుస్తుందట. ఈ సినిమా టీజర్ కి తొలి రోజునే 1 కోటికి పైగా వ్యూస్ రావడంతో సమ్మర్ లో వచ్చే సినిమాల్లో ఇదే క్రేజ్ అని తేలింది. అసలే విపరీతమైన పోటీ వాతావరణంలో విడుదలయ్యే సినిమాపై ఇప్పుడు మాక్సిమం బజ్ ఉండాలి, లేదంటే ఓపెనింగ్ వీక్ ని క్యాచ్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకే సమ్మర్ లో వస్తున్న సినిమాలకి క్రేజ్ తీసుకురావడం కోసం నిర్మాతలు ఎక్కువ శ్రమ పడుతున్నారు, అధికంగా ఖర్చు పెడుతున్నారు. మహేష్ అయితే పిఆర్ టీం కొత్తదనాన్ని అపాయింట్ చేసుకుని సోషల్ మీడియా వ్యవహారాల్లో అప్పగించాడని టాక్ వినిపిస్తుంది. స్పైడర్ విడుదలకు ముందు సోషల్ నెట్వర్క్ లో చాలా నెగిటివ్ ప్రచారం జరిగింది. ఈ సినిమా విషయంలో అసలు నెగిటివ్ అనేదే లేకుండా చేయడంలో మహేష్ టీం ఇంతవరకు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా హాట్ గా కనిపిస్తూ ఉండడంతో పోటీగా విడుదలయ్యే సినిమాల శిబిరాల్లో ఆందోళన మొదలైంది.